భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల కింద చిక్కుకొని పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ పీఠం కోసం నిర్మిస్తున్న భవనం కూలి ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాట్లాడకూడదు సాయిబులు, ఓకేనా? నీ పుట్టుకేంటి? మాట్లాడు మీరు. నీ పుట్టుకేంటి? నువ్వు మనిషి ఊరు మొత్తం చెప్తున్నా. మాట్లాడకూడదు సాయిబులు, ఓకేనా? నీ పుట్టుకేంటి? మాట్లాడు మీరు. నీ పుట్టుకేంటి? భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలింది. భవనం కింద శిథిలాల కింద చిక్కుని పలువురు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఓ పీఠం కోసం నిర్మిస్తున్న భవనం కూలి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. మరోపక్క కూడా చూస్తున్నాం. ఏడాది క్రితం అర్చకుడు పంచాయతీ సిబ్బందిపై ఏ విధంగా దురుసు ప్రవర్తన చేశారో కూడా ఆ విజువల్స్ చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాట్లాడకూడదు సాయిబులు, ఓకేనా? దేవుడు నమ్ముకున్న వాళ్ళు మీరు కరెక్ట్ లేరు. నీ పుట్టుకేంటి? మాట్లాడు మీరు. నీ పుట్టుకేంటి? ఊరు మొత్తం చెప్తున్నా. మాట్లాడకూడదు సాయిబులు, ఓకేనా? దేవుడు నమ్ముకున్న వాళ్ళు మీరు కరెక్ట్ లేరు. నీ పుట్టుకేంటి? మాట్లాడు మీరు. నీ పుట్టుకేంటి? ఊరు మొత్తం చెప్తున్నా. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల కింద చిక్కుని పలువురు మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే ఓ పీఠం కోసం నిర్మిస్తున్న భవనం కూలి ఈ ప్రమాదం జరిగింది. ఇది అక్రమ నిర్మాణమని పంచాయతీ సిబ్బంది అడగటానికి వస్తే ఆ అర్చకుడు ఈ విధంగా దురుసు ప్రవర్తన చేస్తున్నారు. అతను ఏ విధంగా దురుసు ప్రవర్తన చేశారో కూడా కనిపిస్తుంది. పాత భవనం పైన నాసిరకం ఇప్పుడు నిర్మాణం చేపట్టేసరికి ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.